అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో 480 మంది అయ్యప్ప స్వాములకు రూపాయి ఖర్చు లేకుండా 41 రోజుల పాదయాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆర్గనైజర్లు నవీన్ యాదవ్, ఆర్ఎల్ నాయక్, ఎస్ శ్రీకాంత్. ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా శబరిమల అయ్యప్ప మహాపాదయాత్రలో 500 మంది అయ్యప్ప స్వాములు పాదయాత్రలో పాల్గొనేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పాదయాత్రలో పాల్గొనే ప్రతి స్వామికి ఉచితంగా ఇరుముడి, అల్పాహారం, భోజనం, వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. 5 రాష్ట్రాల్లో 1300 కిలోమీటర్ల మేర 41 రోజుల పాటు పాదయాత్ర ఉంటుందన్నారు. అయ్యప్ప దర్శనం తర్వాత అక్కడి నుంచి అందరినీ ఉచితంగా ట్రైన్లో తిరిగి సికింద్రాబాద్ దేవాలయం దగ్గర వదులుతామని చెప్పారు. భోజన వసతి తర్వాత తిరుగు ప్రయాణంలో టికెట్లు కూడా ఏర్పాటు చేశారు నవీన్ గారు. ఇలా ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ కావాలని అయ్యప్ప స్వామిని కోరుతూ వీళ్ళు దిగ్విజయంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సిద్ధి వినాయకుడి ఆలయం నుంచి నవీన్ గురుస్వామి ఆధ్వర్యంలో, నాయక్ గారి గురుస్వామి ఆధ్వర్యంలో, శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర లోక కళ్యాణం నుంచి చాలా దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే దిగ్విజయంగా జరగాలని, ప్రపంచంలో అందరూ సంతోషంగా సుఖసంతోషంగా ఉండాలని, ఈ స్వామివారి యాత్ర ఎలాంటి ఆకంఠాలు రాకుండా ఈ గణనాథుడు విఘ్నాలను తొలగించి ఎంతో సంతోషంగా మళ్ళీ తిరిగి వచ్చి ఆ ప్రసాదాలు అందరికి పంచి అందరికీ సంతోషంగా మేలు జరగాలని కోరుకుంటూ స్వామి పుత్ర అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో, వేణుగోపాల్ గురుస్వామి, సుశీల్ గురుస్వామి ఆశీర్వాదంతో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం మనం ఈ సికింద్రాబాద్ గణేశ దేవాలయం నుంచి పదయాత్ర ప్రారంభిస్తున్నాము. ఈ యాత్ర 38 రోజు 500 స్వామితో 5 రాష్ట్రము దాటి 1300 కిలోమీటర్ దాటి అలాగే అయ్యప్పకు నడుచుకొని వెళ్ళి చాలా కఠినం దీక్ష చేసి దర్శనం చేసుకుంటాము. ఈ దీక్ష చాలా ఛాలెంజింగ్ ఉంటాయి. బట్ మనము యాత్రలో ఇక 500 మంది ఉన్నాము కాబట్టి ఛాలెంజింగ్గా ఉంటే కూడా యాత్ర సక్సెస్ఫుల్ అవుతాయా